These leaves and flowers? Yeah. ఇక గుమ్మానికి పసుపు రాయడం అంటే ఆరోగ్యకరమైన కారణం ఉంటుందమ్మా. ఇప్పుడంటే రకరకాల వ్యాధుల కోసం కొత్త కొత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కానీ అవి మా సంస్కృతిలో ఎప్పటి నుంచో అలవాటుగా మారిపోయాయి. అందుకే భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచింది. In Indian tradition, we have lot of customs which were followed since the ancient times. మీ ఇండియన్ ట్రెడిషన్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. సూపర్. నీ పేరేంటి? వాణి. నాకు ఈ సారీ కావాలి. చీర కట్టుకుంటారా? ఎస్. బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్ నాకు ఇండియన్ ట్రెడిషన్ అంటే రెస్పెక్ట్ ఇంక్రీజ్ అయింది. అందుకే సారీ కావాలి. అందరూ సారీలో బ్యూటిఫుల్ గా ఉన్నారు, బట్ వై ఆర్ యూ ఇన్ దిస్ డ్రెస్? యూ ఆల్సో వేర్ సారీ. No. I don't feel comfortable in that. But culture is important than comfort. Preeti. వెళ్ళు. ఓకే ఆంటీ. I also want to wear traditional dress. Sure, Robert. I'll give. Shall we go, ma'am? వాణి తీసుకెళ్ళు. సరేనమ్మా. ప్లీజ్ రండమ్మా. Robert, come with me. మన సాంప్రదాయాన్ని నలుగురికి నేర్పించాలి. నచ్చదన్న అనుమానంతో దూరం చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి వదినమ్మా ఏమైందో. ఆవిడ గారు వద్దని కోపడినవే వచ్చిన వాళ్ళు కావాలి అని అనుకుంటున్నారు. Very nice. Yeah, here it is. No buttons, no hooks. ఈ సారీ ఎలా వేసుకోవాలి? నేను చెప్తానమ్మా. మర్చిపోయాను, నీ పేరేంటి? వాణి అమ్మగారు. వావ్, నైస్ నేమ్. ఐఎమ్ జూలియా. జూలియమ్మ. నో అమ్మా, జస్ట్ జూలియా. సరే.
చేయడానికి మామ్ కూడా లేదు. చీర కట్టుకోవడం ప్రాక్టీస్ చేయమంటే నేనే వద్దని చెప్పాను. ఇప్పుడేమో నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్యాంట్ షర్ట్ లాగా ఈ సారీ కూడా స్టిచ్ చేసుంటే చాలా బాగుండేది. నాకే ప్రాబ్లం ఉండేది కాదు. ఛే! ఆంటీ ఆర్డర్ వేసిన తర్వాత సారీ కట్టుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు. ఫినిష్డ్? ఇంకా లేదమ్మా. ఇంకా జడ వేయాలి, పువ్వులు పెట్టాలి, నగలు పెట్టాలి, చాలా పనుంది. వావ్, అమేజింగ్ బ్రో. లుక్ అట్ మీ, నేను తెలుగు అబ్బాయిలా మారిపోయాను. ఈ లూజ్ ప్యాంట్ చాలా కంఫర్ట్ గా ఉంది. It's not a loose pant. It's called panche. యా యా యా, ఈ పంచె చాలా బాగుంది. ఓ మై గాడ్, ఈస్ దిస్ మీ? ఇది నేనేనా? అవునమ్మా, మీరే. నా బ్యూటీ మొత్తం చేంజ్ చేసావు. ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ అండ్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ వాణి. మార్చింది నేను కదమ్మా. ఇదంతా చీర గొప్పతనం, మా సాంప్రదాయం గొప్పతనం. ఇదేంటి సేమ్ టు సేమ్ వీడియోలో ఫాలో అయినట్టే చేసుకున్నాను కదా, ఇలా వచ్చిందేంటి? అయినా పర్వాలేదులే, చీర కట్టుకోవడం ముఖ్యం కానీ ఎలా ఉంటే ఏంటి? తేజ, ఏం చేస్తున్నారు? ఇంకా ఎంతసేపు? లోపల వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడుతుందో లేక ఇరిటేట్ చేస్తోందో? మ్యామ్, ఒకసారి అటు చూడండి. చూసావా వాగ్దేవి, ఎంత ముచ్చటగా ఉన్నారో. మన కట్టుకి బొట్టుకి సాటేది రాదు.
అసలు గుర్తుపట్టలేనంత అందంగా తయారయ్యారు. తెలుగుతనం గొప్పదనమమ్మా అది. బోత్ ఆఫ్ యు లుకింగ్ ఆసమ్. సేమ్ తెలుగు కపుల్లా ఉన్నాం కదా మేడం. యా. బట్ నా డ్రెస్ కన్నా జూలియా శారీనే బ్యూటిఫుల్ గా ఉంది. దిస్ క్రెడిట్ గోస్ టు వాణి. వాణికి చాలా పేషెన్స్ ఉంది. నన్ను చాలా బాగా రెడీ చేసింది. జూలియమ్మ, నేనెంత చేసినా మా అమ్మగారి చీరకట్టు ముందు ఎంత గొప్పవాళ్ళైనా సాటి రాలేరు. No one can dominate Vagdevi madam. We know that. యా, అవును, ప్రీతి ఎక్కడా? ప్రీతి, ఏంటిది? ప్రీతి, శారీని కట్టుకోవాలి, ఇలా చుట్టుకోకూడదు. నాకు ఇలాగే వచ్చు. being an Indian, don't you know how to wear saree? It's shame on your part. వాణి, నువ్వెళ్ళి తనకి సారీ మంచిగా కట్టు. అలాగేనమ్మా. పదండి ప్రీతమ్మ. వెళ్ళు ప్రీతి, ఇట్స్ గెటింగ్ లేట్. ఓకే ఆంటీ. మొహం మీద చిన్న నవ్వు లేకపోతే ఎంత ఖరీదైన చీర కట్టినా అందం ఉండదు. జరిగేది చూస్తుంటే నీకు నవ్వు రాదని తెలుసు, బాగా అర్థమవుతుంది. కానీ నీకు నటించటం బాగా తెలుసు కదా. అది చెయ్యి. ఆంటీ చెప్పిందని నీతో చీర కట్టించుకుంటున్నాను అంతే తప్ప అదేదో గొప్ప అని నువ్వు ఫీల్ అవ్వకు. కింద అంతమంది ఉండగా మా అత్తయ్య గారు నన్నే పంపించారంటే ఇంకా అర్థం కాలేదా నా గొప్ప? వచ్చిన అతిథుల ముందు నా గురించి తప్పుగా మాట్లాడడం కాదు, అందరి ముందు నువ్వు లోకో కాకుండా చూసుకో. నువ్వు గేలి చేసినా నా కట్టు బొట్టు వాళ్ళకి నచ్చాయి, నీకు మాత్రం వీటి విలువ తెలియడం లేదు. అన్నీ నీకే తెలుసు అని ఎగరడం కాదు, ఒక్కొక్కసారి తగ్గడం నేర్చుకుంటే జీవితంలో బాగుపడతా. ఇది చీర కట్టడం అంటే. Why all this?
ఏంటి స్పెషల్? ఈరోజు ఉగాది రాబర్ట్. ఉగాది, వాట్స్ దాట్? ఉగాది అంటే తెలుగు సంవత్సరానికి మొదటి రోజు. యు మీన్ తెలుగు న్యూ ఇయర్? అవునండి. బట్ వై టుడే? జాన్ ఫస్ట్న కాకుండా ఈ రోజు ఎందుకు? పురాణాల ప్రకారం సోమకుడు వేదాలని దొంగలించినప్పుడు విష్ణువు మత్స్య అవతారం ఎత్తి అతన్ని వధించి బ్రహ్మకి తిరిగిచ్చాడు. ఈ రోజు అంటే చైత్ర శుక్లమి పాండమి నాడు బ్రహ్మ విశాల విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి ఉగాదిని జరుపుకుంటాము. Lord Brahma started the life on earth today. That's why this festival, am I right? ఎగ్జాక్ట్లీ రాబర్ట్. బట్ వై దిస్ రిచువల్ పూజ హియర్? టెంపుల్ కి ఎందుకు వెళ్ళలేదు? పండుగ రోజున ఇంట్లో సభ్యులందరూ కలిసి ఇలా పూజ చేయడం వలన భగవతారాధన, పూజా విధానం గురించి మన తర్వాత తరం వాళ్ళకి తెలుస్తుంది. ప్రశాంతంగా దేవుడి మీద మనసు లగ్నం చేస్తే ఆత్మారాధన చేసే అవకాశం దక్కుతుంది. ఆచమనముతో మొదలుపెట్టి ఘంటారాధనతో పూర్తి చేసే పూజా విధానంలో మన సంకల్ప బలంతో పాటు దేవుడి ఆశీర్వాదం కూడా దొరకాలని శాస్త్రీయ పరంగా ఉద్దేశించబడినది. వాణి, పూజ స్టార్ట్ చేద్దాం. పూజ స్టార్ట్ చేయి. సరసు చెప్పిన ప్రతి మాట చాలా శ్రద్ధగా వింటున్నారు. అంటే మ్యామ్ కళ్ళలో సరసు మీద కోపం తగ్గి పాజిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది.